సో, 'పవన్ కళ్యాణ్' గారికి సంబంధించి ఆయన స్పీచు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయనకున్న రెస్పాన్సిబిలిటీ వాట్ డు యూ ఫీల్? ఎలా ఎలా అనిపించింది? టువర్డ్స్ ఏం స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఇంట్రెస్ట్. ఉంది? ఆయనకి నేను వ్యక్తిగతంగా ఆయన్ని మాట్లాడటంలా. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆయన్ని పచ్చిబూతులు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ హిందీలో ఏం చేంజ్ వచ్చిందో కూడా చెప్పాలి. హ్మ్. నరేంద్ర మోడీ ఎంత అద్భుతంగా ఏం చేంజ్ తీసుకొచ్చాడు మీ ఒపీనియన్‌లో ఆయన్ని అపర భాగీరథుడుగా రాముడి ప్రతిరూపంగా నువ్వు అయోధ్యలో రాముడి ప్రతిష్ఠించినటువంటి వ్యక్తిగా ఆయన్ని నువ్వు ఈరోజు రాష్ట్రంలో పొగిడావు కాబట్టి పొగడటానికి రీజన్స్ ఏంటో ఒక రీజన్ చెప్పమని అడుగుతున్నాను నేను. నాకు చెప్పొద్దు, ప్రజలకు చెప్పండి. హ్మ్. హ్మ్. ఈ రాష్ట్రానికి పోనీ ఏమన్నా మోడీ గారి చేత స్టీల్ ప్లాంట్ అమ్మనని ఏమన్నా తీసుకున్నారా? ఎష్యూరెన్స్ ఇప్పించారా? హ్మ్. ప్రత్యేక హోదా ఎష్యూరెన్స్ ఏమైనా ఇప్పించారా? పోలవరం గురించి ఎష్యూరెన్స్ ఇప్పించారా? అమరావతి కట్టడానికి ఏమైనా ఎష్యూరెన్స్ ఇప్పించారా? దేనికోసం మోడీ రాముడైపోయాడు ఈ రోజున మీకు? హ్మ్. సో, తెలుగుదేశం పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రిలయబిలిటీ లేని వ్యక్తి సార్. హ్మ్. ఆయన రేపు రాష్ట్రంలో ఓట్లు వేయించుకొని ఎలక్షన్ రిజల్ట్ రోజు కనపడితే హ్మ్. మళ్ళీ సంవత్సరం తర్వాత ఈ రాష్ట్రంలో అడుగు పెడతాడు. లేదు నరసింహరావు గారు, అటువంటి ప్రజలకు అర్థం కావాలి. అటువంటి ఎక్స్‌పీరియన్సెస్ గతంలో ఉన్నాయి. ప్రజలకు అర్థం కావాలి. హ్మ్. 2014లో ఇదే తిరుపతి సభలో ఇదే కాంబినేషన్లో కూర్చొని ఓట్లు వేయించుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను ఏం చేయమంటారయ్యా, మోడీ నేను ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, అసలు నా గేట్ కూడా ఓపెన్ చేయటం లేదు అని అన్న వీడియో ఇప్పుడు ఉంది చూడండి. అవునవును. అమరావతి రైతులకు తిరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నానా? ఉంది. నేను విన్న స్పీచ్. నేను ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో నాకు కనీసం అమిత్ షా కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు, నేనేం చేయాలి? దక్షిణ భారతదేశం పట్ల వివక్ష చూపిస్తున్నారు అన్నారు. హ్మ్. ఇప్పుడు ఏమైంది? హ్మ్. మళ్ళీ ఇదే కాంబినేషన్. హ్మ్. ఈ ఈ ఈ మూడు కోతులు మళ్ళీ హ్మ్. ఈ కోతులే ఈ మూడు కోతులు కోతులేనా? ఈ మూడు కోతులు హ్మ్. అక్కడ కూర్చొని ప్రజలకి ఫాల్స్ అష్యూరెన్స్లు ఇచ్చి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు అన్యాయం చేశారు. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇదే కాంబినేషన్లో మళ్ళీ ప్రజల్ని 24 నుంచి 29 వరకు అన్యాయం చేయడానికి మళ్ళీ సిద్ధమయ్యారు. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుతంత్రాలు కొనసాగించే ప్రసక్తే లేదు. హ్మ్. ప్రజల్ని చైతన్యం చేయాల్సిందే. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ప్రజలు విఘ్నతకు వదిలేస్తాం. కానీ దిస్ షుడ్ నాట్ రిపీట్ ఎట్ ఆల్. ప్రజలని మేము ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం అనగానే 5 కోట్ల మంది ప్రజలు నమ్మేస్తారేంటి? హ్మ్. పవన్ కళ్యాణ్ చెప్పంగానే పెద్దగా 4 అరుపులు అరవంగానే అరిగేస్తారు. వాళ్ళు చెప్తున్న ఎజెండాలో ఒకటి ఏంటంటే రాష్ట్రం విధ్వంసం అనే ఎజెండా చెప్తున్నారు. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది కాబట్టి రాష్ట్రాన్ని కాపాడడం కోసం మేమంతా వస్తున్నాం. అంతకంటే ఎక్కువ విధ్వంసం మీరు చేశారు కదా. హ్మ్. 2014 నుంచి 2019 వరకు వీళ్ళు చేసిన ఒక మంచి పని చెప్పమనండి. హ్మ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి సత్యో చెడో ఏదో 3 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఎదవలు అవి కూడా చేయలేదు కదా. హ్మ్. హ్మ్. ఈ ఎదవలు ఉద్యోగాలు ఇవ్వలా, హ్మ్. కంపెనీలు తేలా, హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేశారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు నిలుపుదల, అమరావతి కట్టలేదు. మీరు చేసింది ఏంటి? మీరు చేసింది విధ్వంసం కాదా? హ్మ్. సో, విధ్వంసంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళ పాత్రే 100% ఉంది. వాళ్ళు నిర్మాణం చేసుంటే ఇప్పుడు విధ్వంసం చేస్తున్నారు నేను కాబట్టి అనేది నిర్మాణం ఏంటి చేస్తున్నారు. అంటే నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయలేదని నేను చెప్పను. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇన్‌ఫాక్ట్ చేయాలో అంతా చేశారు. విధ్వంసం చేస్తున్నాడని 5 ఏళ్లుగా మీరే రోజు చెప్తున్నారు. నేనే చెప్తున్నా, నేను 100% చెప్తున్నా. కానీ విధ్వంసంలో ఆయన 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బులు ఇచ్చాడు. హ్మ్. ఈ ఎదవలు అవి కూడా చేయలేదంటాను నేను. హ్మ్. 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 వీళ్ళు అది కూడా చేయలేదు. వీళ్ళు అది కూడా చేయకుండా ఈరోజు ఓటు అడగటానికి మీకు హక్కు ఎక్కడుంది? మీరు ప్రజలకి చెప్పండి. అమ్మా 2014 నుంచి 19 వరకు మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసాం, మేము ఇలాంటి రిపీట్ చెయ్యం, మేము మీ ముక్కుకు నాలు రాసి మేము చెప్తున్నాం, మాకు ఇంకొక అవకాశం ఏంటి, మీకు మంచి చేస్తామని చెప్పండి. నేనేం క్రిటిసైజ్ చేయను. హ్మ్. హ్మ్. 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రియా, మీ అబ్బాయి ఏమో మంత్రియా, మీకు ఓట్లు వేయించిందేమో పవన్ కళ్యాణా, మీతో కోరిలేషన్తో 2018 దాకా ఉందేమో మోడీయా, మీరేమి ఈ రాష్ట్రానికి ఏమి చేయరా? ఈరోజు తగుదనమ్మా అని వచ్చి పెద్ద ముత్తైదు లాగా వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు పిచ్చోళ్ళ? దుర్గమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి పేరు చెప్పేస్తే ఓట్లు వేసేస్తారా? ప్రజలకి విఘ్నత లేదా? అమరావతి గురించి ఒక స్టేట్మెంట్ ఉందా సార్? ఎందుకు లేదు సార్? అదే నేను ఆశ్చర్యపోయా. అమరావతి గురించి ఒక ఇది రేపొద్దున వీళ్ళకి అధికారం ఇస్తే కూడా ఇదే పరిస్థితి నరసింహరావు గారు. అందుకని నేనేమంటానంటే ఈ దొంగలకు ఓట్లు వేయద్దు. మీరు విఘ్నతతోటి ఎవరికి ఓట్లు వేస్తారో వేయండి, మనస్సాక్షితోటి ఆలోచించి ఓటేయండి. ఈ దొంగలకు కనుక ఓటేసాము అంటే మళ్ళీ 2014, 19 రిపీట్ అవుతుంది, 2019, 24 రిపీట్ అవుతుంది. ఎవ్వరూ రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ అద్భుతంగా జరుగుతుంది కదా, అద్భుతంగా బాగానే ఉంది కదా, ఏమైపోయింది భరోసా అంటే, అప్పు తీసుకొచ్చుకుంటున్నారు, తింటున్నారు, బాగానే ఉంది సార్, అప్పు ఎవరు తీరుస్తారు రేపొద్దున?
ప్రజలకి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు సార్. అంటే అట్లా అడిగే కూటమి కూడా అంతకంటే ఎక్కువ అప్పులు దేశం కోసం చేస్తుంది కదా. ప్రధాని మోడీ గారు 70 ఏళ్లలో ఉన్న సర్కారులు చేసిన అప్పుల కంటే మోర్ దాన్ త్రిబుల్ చేశారు కదా ఆయన అప్పులు. నేను అనేది అదే. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ అనేది సున్నా. ఉమ్, సో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, నియామకాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏమీ రాని పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ ఇంకొకసారి పునరాలోచించుకోవాలి అని అయితే నేనైతే ప్రజలకు అప్పీల్ చేస్తాను.